MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. పాముకి పాలు పోసినట్టుగా ఇన్నాళ్ళు పాక్కి నీళ్లు పోసి పెంచాం. ఇప్పుడు ఆ సింధు నీటిని బంద్ చేసేసరికి పాక్కి పిచ్చి తలకెక్కింది. సింధు జలాల ఒప్పందం రద్దుతోటి వణికిపోతోన్న పాకిస్తాన్ పిచ్చి ప్రలాపనలు చేస్తోంది. పాక్లో ఉగ్రవాదుల నుంచి ప్రధాని ప్రతిపక్ష నేతల దాకా అంతా పిచ్చి పట్టినట్టుగా ఊగిపోతున్నారు. ఏదేదో వాగుతున్నారు. ఒకడు పీక కోస్తా ఉంటాడు, ఇంకోటి నెత్తురు పారుతుందంటాడు, మరొకడు యుద్ధం అంటాడు. ఇండియా పేల్చిన వాటర్ బాంబు పాక్ని ఇప్పుడు షేక్ చేసి పారేస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు పాకిస్తాన్ ఇంతగా భయపెట్టడానికి కారణం ఏమిటి? ఇప్పుడు పాక్ నెత్తిపై అతిపెద్ద వాటర్ బాంబు ఎందుకు ఎలా వేలాడుతోంది? డీటెయిల్స్లోకి చూద్దాం. ఈ ఒప్పందం గురించి డీటెయిల్గా చూసే ముందు భారత్ నుంచి పాకిస్తాన్కు వెళుతోన్న సింధు నది దాని ఉపనదుల ప్రవాహానికి మనం ఎంతవరకు అడ్డుకట్ట వేయగలం? పాక్పై ఉండే ప్రభావం ఎంత? ఇక మనం సింధు దాని ఉపనదుల మీద కట్టిన ప్రాజెక్టులో ఎక్కువ శాతం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయి, కొన్ని మాత్రమే సాగునీటి ప్రాజెక్టులు. సింధు బేసిన్లో మనం కట్టిన ప్రాజెక్టుల డీటెయిల్స్ని ఒక్కసారి చూద్దాం. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. ఆల్రైట్, ఇదే సింధు నది టిబెట్లో పుట్టి మన లద్దాఖ్ కశ్మీర్ల మీదుగా పాకిస్తాన్లోకి వెళ్తోంది, పాకిస్తాన్కి ప్రవహిస్తుంది. ఈ సింధు నదిపై భారత్ కట్టిన నిమ్ము బాజ్గో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును మీరు చూస్తున్నారు. ఆ తర్వాత దుంకర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా ఉంది దాని పక్కనే, గమనించండి. ఇక సింధు ఉపనది సురుపై చుటక్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా నిర్మించాము, దాన్ని కూడా మీరు చూడొచ్చు ఈ సురు నదికి. ఆల్రైట్, ఇక జీలంపై నిర్మించి ఉన్నది ఊరి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ట్యాంక్. జీలం మీద ఇంకొక హైడ్రో పవర్ ప్రాజెక్టు ఉంది, దాని పేరు తుల్బుల్ డ్యామ్. ఈ జీలం ఉపనది కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై కూడా ఉంది. ఇక చీనాబ్ నది విషయానికి వస్తే చీనాబ్ నదిపై బగ్లిహార్ డ్యాము, సలాల్ డ్యాము, దుల్హస్తి డ్యాములు ఇవన్నీ కూడా మనం నిర్మించాం. ఇవన్నీ కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు. పాక్కి జీవనాడి ఇప్పుడు ఈ సింధు నది. సో ఈ నది నుంచి 80% వాటర్ను వాడుకుంటోంది పాకిస్తాన్. ఆ దేశపు సాగునీరు, తాగునీరు అన్ని అవసరాలకు ఈ సింధు నదే దిక్కు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్లో 90% ఆయకట్టుకు కటకట ఏర్పడుతోంది. పాక్లో 16 లక్షల హెక్టార్ల పంట పొలాలు బీడు భూములుగా మారిపోతాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్ ఈ నగరాలన్నిటికీ వాటర్ కట్ అయిపోతుంది. పాక్ జీడిపిలో వ్యవసాయ రంగం నుంచి వచ్చే 25% మటాష్ అయిపోతుంది. ఇక పాకిస్తాన్ని ఇంత కలవరి పెడుతున్న సింధు జలాల ఒప్పందం ఒక్కసారి రివ్యూ చేద్దాం. ఏమిటి సింధు జలాల ఒప్పందం? 1960 సెప్టెంబర్ 19న ఈ ఒప్పందం కుదిరింది. ఇది ట్రీటీ. అప్పటి ఇండియా ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అలాగే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయూబ్ ఖాన్ వీళ్ళిద్దరూ కలిసి సంతకం చేశారు ఈ ట్రీటీపై. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో చొరవతోటి ఈ ఒప్పందానికి రూపం వచ్చింది. దీనిలో ఒక 12 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 ఎనెక్సర్స్ ఉన్నాయి. తూర్పు నదుల్ని ఇండియా ఉపయోగించుకుంటుంది, అలాగే పశ్చిమ నదుల్ని పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. ఈ ట్రీటీ ఆ రోజు డిసైడ్ చేసిన విషయం ఇది ఇప్పుడు రద్దయిపోయింది. సో ఈ ట్రీటీ రద్దయిపోవడంతో ఇది ఫలానా వాళ్ళు వాడుకోవాలి, ఇది ఫలానా వాళ్ళు వాడుకోవాలి అన్న కండిషన్ లేదు. సో ఇప్పుడు మన నుంచి పారే వాటర్ని మనం ఆపేస్తే పాకిస్తాన్కి ఇక దిక్కు లేదు. సో ఇండియా కేటాయించిన ఈ తూర్పు నదులు రావి, బియాస్ అండ్ సట్లెజ్, ఈ 3. పాకిస్తాన్కి కేటాయించిన 3 నదులు అవి పశ్చిమ వైపు వెళ్తూ ఉంటాయి, సింధు, జీలం అండ్ చీనాబ్. సో సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్పై ఇప్పుడు ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? చాలా అనేక రకాలుగా ప్రభావం పడిపోతుంది. నెంబర్ 1 ప్రభావం అసలు కంప్లీట్గా ఆహార భద్రతకే ఒక అభద్రత వచ్చేస్తుంది. నెంబర్ 2 తీవ్రమైన నీటి కొరత వస్తుంది, తాగునీటికి కటకట అయిపోతుంది. నెంబర్ 3 దిగువకు నీరు వెళ్ళే అవకాశమే లేదు. మన దగ్గర నుంచి పాకిస్తాన్కి వెళ్ళకపోతే పాకిస్తాన్ నుంచి ఇంకా కిందకి వెళ్ళే అవకాశమే ఛాన్సే లేదు. ఇక పాక్పై ప్రభావం నెంబర్ 4 ఎడారిగా మారిపోబోతున్నాయి అక్కడ ఉన్న పచ్చటి పొలాలన్నీ కూడా. ఇక నెంబర్ 5 పర్యావరణానికి దీనివల్ల తీవ్ర నష్టం కలుగుతోంది. సో ఇక పాకిస్తాన్కి పొంచి ఉన్న మరో ముప్పు ఏంటంటే వర్షాకాలంలో ఈ సింధు దాని ఉపనదులు వరదలతోటి పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి. సో ఎగువన ఉన్న దేశంగా మనం వరద ప్రవాహం గురించి పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం, అలర్ట్ ఇస్తూ ఉంటాం. ఇక మనం ఆ సమాచారం ఇచ్చే ప్రసక్తే లేదు, ఈ ట్రీటీని రద్దు చేసుకుంటున్నాం కాబట్టి. సో సింధు నది వరదలతోటి ఒక్కసారిగా కనుక విరుచుకు పడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక
లేకపోతే మన దగ్గర ఉన్న ప్రాజెక్టులలో మనం అడ్డుకట్ట వేసి నీటిని సిస్టమేటిక్గా ఆపకుండా వదిలేస్తే కనుక అప్పుడు పాకిస్తాన్ ఏమవుతుంది? కకావికలమైపోతుంది. అతిపెద్ద వాటర్ బాంబుతోటి అల్లకల్లోలమైపోతుంది. ఈ సింధు జలాల ఒప్పందం రద్దుతోటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అతి తీవ్రమైన ప్రభావం ఉంటుంది. వాళ్ళ అగ్రికల్చర్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంది కనుక అగ్రికల్చర్ కనుక వాళ్ళ దేశంలో కొలాప్స్ అయితే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం రావడమే కాకుండా ఆ ఎకానమీ ఇన్స్టెబిలిటీ అయిపోతుంది. ఎక్కడైతే ఎకానమీ ఇన్స్టెబిలిటీ అయిపోయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందో అది పాకిస్తాన్కి ఎక్కువ నష్టం వస్తూ ఉన్నది కనుక ఇండియా కన్నా పాకిస్తాన్ ఎక్కువగా నష్టపోతుంది. అయితే ఇండియా ఇప్పుడు చేయాల్సినటువంటి విషయం ఒకటి ఏమున్నదంటే ఎప్పుడైతే ఆ జలాలు అక్కడికి మనం రద్దు చేసుకొని జలాలను వడడం లేదో దాన్ని మనం ఉపయోగించుకొని ఇరిగేషన్ సౌకర్యాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కానీ హైడ్రో పవర్ను మనం బాగా అభివృద్ధి చేసుకోగలిగితే వాళ్లకు ఆపినటువంటి వాటర్ను మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఎప్పుడైతే ట్రీటీ వాటర్ ఫ్లో అయిపోతే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని కూడా మనం ఎట్లా ట్యాకిల్ చేస్తామో ఒకసారి భారత ప్రభుత్వం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సింధు జలాల్ని భారత్ బంద్ చేస్తే పాకిస్తాన్కు కోలుకోలేని నష్టం జరుగుతుంది అంటున్నారు ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బారెడ్డి. ఈస్టర్న్ రివర్స్ అన్నీ మనం వాడుకునేటట్టు దాని ఉపనదులు, వెస్టర్న్ రివర్సు పాకిస్తాన్ వాళ్ళు వాడుకునేటట్టు ఇచ్చారనమాట. సో దీని ప్రకారంగా ఏంటంటే మనం అప్స్ట్రీమ్లో ఉన్నాం, మనం పై భాగంలో ఉన్నాం నదికి, వాళ్ళు కింది భాగంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ నీటిని మొత్తం మనం ఆనకట్టలు కట్టి ఆపేయగలిగినామంటే సో వాళ్ళకి అక్కడ ఉన్న దాని మీద ఆధారపడ్డ డ్యామ్స్ కానీ తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ కెనాల్స్ కానీ చాలా ఇంపాక్ట్ అవుతాయి. ఇక సింధు దాని ఉపనదుల మీద భారత్ చకచక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టేస్తే రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చు అంటున్నారు ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ హరికృష్ణ. భారతదేశం నుండి ప్రభుత్వము 144 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి దాదాపు 6-7 ప్రాజెక్టులను వివిధ మన యొక్క సింధు నది దాని ఉపనదులు ఏదైతే ఉన్నాయో 5 ఉపనదుల పైన కూడా నిర్మించడం జరిగింది. దానిని ఇంకా కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నీటి నిల్వలను కూడా పెంచి ఈ యొక్క మనకి ఏదైతే ఇప్పటికే పంజాబ్కి హర్యానాకి సప్లై చేస్తున్నటువంటి దీంతో అదేపాటు భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇదేమిటంటే అన్ని నదుల అనుసంధానం ప్రాజెక్టు కూడా ఒకటి ఉంది. దీనిని కూడా తీసుకున్నట్టయితే ఈ యొక్క సింధు నది దాని ఉపనదుల నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా పాకిస్తాన్ మన యొక్క థార్ ఎడారి లాంటి రాజస్థాన్ ప్రాంతంలో శుష్క ప్రాంతానికి కూడా నీటిని తరలించి అక్కడ సస్యశ్యామలం చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH